నరుల కాలము భూమి మీద యుద్ధ కాలము వంటి కాలము కాదా అంటాడు. చిన్నప్పుడు పుస్తకాలతో యుద్ధం చేసావా? చదువు పూర్తయిన తర్వాత దేని కొరకు యుద్ధం? మొత్తానికి చెప్పులు అరిగేదాకా తిరిగి 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 ఒక ఉద్యోగం సంపాదించాం. పెళ్ళైన తర్వాత స్టార్ట్ అయింది అసలు యుద్ధం. పిల్లలు చిన్నప్పుడు ఆడిచ్చావా? నా బంగారమే అన్నావా? ఆ బంగారమే నీకు సొక్కలు చూపించడం స్టార్ట్ చేస్తాడు. ఇక వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ అయ్యేది అసలు యుద్ధం. ఏంటమ్మా? రోగాలు. జీవితంలో ఎన్ని యుద్ధాలు వచ్చినా ప్రతి యుద్ధంలో గెలిపించటానికి నీ పక్షాన దేవుడు ఉంటాడు. యుద్ధాలు రాకుండా దేవుడు ఆపడు. ఆర్థిక ఇబ్బందులనే యుద్ధాలు వస్తాయి, అనారోగ్యమనే యుద్ధాలు వస్తాయి. ఎన్ని యుద్ధాలు వచ్చినా యుద్ధం చేసేది నీవు కాదు, యుద్ధశూరుడుగు యెహోవా నీ పక్షాన నిలవబడి సాతాను అపజయం నీకు జయాన్ని దేవుడు ప్రసాదించునుగాక.